హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనము అటు ఆంధ్రప్రదేశ్ టెట్ పేపర్ 1, పేపర్ 2 స్పెషల్ ఎడ్యుకేషన్, ఇటు తెలంగాణ టెట్ మరియు ఏపీ డిఎస్సి, తెలంగాణ డిఎస్సిలో కీలకమైన ఎప్పుడు వస్తున్న టాపిక్ అయినటువంటి కోల్బర్గ్ నైతిక వికాసం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చూడడానికి 6 దశలు మాత్రమే ఉంటాయి, అందరూ అవి నేర్చుకుంటారు. కానీ ప్రశ్న అందరికీ తెలిసినవి మాత్రం ఇవ్వట్లేదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మరీ ముఖ్యంగా తెలంగాణ డిఎస్సి కూడా, తెలంగాణ టెట్ కూడా అతి త్వరలో రాబోతుంది. ఫైల్ కదులుతుంది, టీచర్లకు కూడా అవకాశం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మీకు తెలుసు, సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. 2014 నుంచి 2025 వరకు ఉన్నటువంటి అన్ని పుస్తకాలు రెఫరెన్స్ పుస్తకాలుగా ఇవ్వడం జరిగింది. మరొక విషయం, పేపర్ 2 సిలబస్ వేరే, పేపర్ 1 సిలబస్ వేరే. కాబట్టి అభ్యర్థులందరికీ కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, జాగ్రత్తగా మీరు అవన్నీ పుస్తకాలు గ్యాదర్ చేయలేరు, ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే మీకోసమే అద్భుతమైనటువంటి కోర్సు డిజైన్ చేయడం జరిగింది. ఆల్రెడీ పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి, అయిపోయే దశలో ఉన్నాయి. వెంటనే పుస్తకాలు తీసుకొని చదువుకోండి. పేపర్ 1, పేపర్ 2కి సిలబస్ విడివిడిగా మన కోర్సులో ఉంచడం జరిగింది. ఎవరైతే సిలబస్ మారకముందు పుస్తకం తీసుకున్నారో, యాడ్ చేయకముందు, వారి కోసం అద్భుతంగా మనము మెటీరియల్ కూడా పెట్టడం జరిగింది. లైవ్ క్లాసులు ఉంటాయి, రికార్డింగ్ క్లాసులు ఉంటాయి, విడివిడిగా క్లాసులు ఉంటాయి, రివిజన్ క్లాసులు ఉంటాయి. క్లాసు వినండి, సబ్జెక్ట్ పైన గ్రిప్ తెచ్చుకోండి. ఈ సబ్జెక్టును మార్కు వదిలేండి, క్లారిటీగా నేర్పిస్తాం, పద్ధతి ప్రకారం నేర్పిస్తాం. 30కి 30 మార్కులు నేర్పిస్తాం. ఈజీగా 30 మార్కులు మీకు వచ్చేటట్టు నేర్పిస్తాం. ఏ మాత్రం శ్రమ లేకుండా. అన్ని పుస్తకాలను మీరు గ్యాదర్ చేయలేరు ఇప్పుడున్న తక్కువ సమయంలో. కాబట్టి అభ్యర్థులందరూ కూడా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని ప్లేస్టోర్ నుండి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. ఏ అనుమానం ఉన్నా సరే మన మెసేజ్ ఇయర్ దగ్గర చాట్ బాక్స్ నుంచి మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా క్లాసులు వినండి. అతి త్వరలో లైవ్ క్లాసులు ఉంటాయి. రిస్క్ తీసుకోకండి. ఈ సబ్జెక్టును మాకు వదిలేయండి. అది ప్రభుత్వ టీచర్లైనా, కాబోయే ఉపాధ్యాయులైనా సరే ఈ విషయాన్ని మదిలో పెట్టుకోండి. మరియు అంతకంటే ముందుగా మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్టును ఈజీగా మేము కష్టపడి మీకు సులభతరం చేస్తాం. మరి ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ మీకు తెలుసు ఏందయ్యా అంటే కోల్బర్గ్ నైతిక వికాసం. మీకు తెలిసిన పాయింట్లు తక్కువ, తెలియని పాయింట్లు ఎక్కువ. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు తెలుసు కోల్బర్గ్ నైతిక వికాసం. కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించి మనకు 3 స్థాయిలు, 6 దశలు ఉండడం జరిగింది. కానీ వాటిపైనే ప్రశ్న వస్తుందని వాటినే నేర్చుకుంటే మరి మిగతా వాటిని విజేత నేర్చుకుంటాడు, విజేత అవుతాడు. కాబట్టి ఇక్కడ చూస్తే ఇతను ఎవరు యాక్చువల్గా అంటే లారెన్స్ కోల్బర్గ్. ఎవరంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి ప్రొఫెసర్. మరి ఇతన్ని ఏమని పిలుస్తారు అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పేరు, ఇక్కడ అమెరికా జర్మన్ సైకాలజిస్ట్ అని పిలుస్తారు. కింది వాళ్ళలో ఏ శాస్త్రవేత్తను అమెరికా జర్మన్ సైకాలజిస్ట్ అని పిలుస్తారు? ఈ పాయింట్ చాలా కొత్తగా ఉంది. కాబట్టి ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడు చాలా తక్కువ మంది చేస్తారు. అమెరికన్ మరియు జర్మన్ సైకాలజిస్ట్ ఎవరయ్యా అంటే కోల్బర్గ్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి కోల్బర్గ్ నైతిక వికాస దశలను, స్థాయిలను ప్రవేశపెట్టేటప్పుడు ఏ విధంగా ప్రవేశపెట్టాడంటే ఒక లాజిక్ ఉంది. 100 మంది 10 నుండి 16 సంవత్సరాల వయసు గల బాలబాలికలను వివిధ స్థాయిల నుంచి ఎన్నుకున్నాడు. అంటే పేదవారిని, ధనవంతుల్ని ఒక వర్గంగా, తర్వాత తల్లిదండ్రులు చదువుకున్నవారు, చదువుకు నిరక్షరాస్యులు ఒక వర్గంగా, మరి వారు ఉండే నివాస స్థాయిని బట్టి అంటే రూరల్, అర్బన్ బట్టి, ఈ విధంగా రకరకాల కాంబినేషన్లో మొత్తము 100 మందిని 10 నుండి 16 మంది బాలికలను తీసుకొని, కానీ ఇతని పైన ఒక విమర్శ ఉంది. ఏం విమర్శ అంటే బాలికలను అన్నాడు, కానీ ఎక్కువ మంది బాలులపైనే ప్రయోగం చేశాడు. తీసుకున్న కాంబినేషన్ అందరికీ అవకాశం ఇచ్చాడు, కానీ ఎక్కువ మంది బాలులపైన చేశాడు. కాబట్టి ఇతన్ని విమర్శించబడ్డది. ఈ విషయం చాలా మందికి తెలియదు. అయితే 100 మంది వివిధ రకాల వర్గాల వారిని తీసుకొని ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. 10 నుండి 16 సంవత్సరాల వయసు వారిని. చూడండి, ఇక్కడ మొత్తం మీకు తెలుసు 3 స్థాయిలు, 6 దశలు. కన్ఫ్యూజ్ అవుతారు. స్థాయిలు అంటే ఇంగ్లీష్లో లెవెల్స్, దశలు అంటే స్టేజెస్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్. ఇక్కడ చూస్తే ఇతను రాసినటువంటి గ్రంథాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. గ్రంథాలు
ఇక్కడ చూస్తే ఇక్కడ మోరల్ డెవలప్మెంట్ ఉంది, ఇక్కడ మోరల్ డెవలప్మెంట్ ఉంది. మోరల్ అనే పదం వస్తే కోల్బర్గ్, అది కామన్. కాకపోతే ది ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ వచ్చేసి సైకాలజీ, కానీ ఇక్కడ ఫిలాసఫీ అనే పదం ఉంది. ఫిలాసఫీ ఎందుకు ఉంటుందిలే అని పెట్టకుండా సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఉంటే పెట్టొస్తారు. కాబట్టి చదివేది జాగ్రత్తగా, వినేది జాగ్రత్తగా, చేసేది జాగ్రత్తగా చేయాలి. కాబట్టి ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఎవరంటే కోల్బర్గ్. మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే మళ్ళీ వేరే వ్యక్తి వస్తాడు. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే తారడైక్ వస్తాడు. కానీ మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, మోరల్ కామన్. ఇక్కడ చూస్తే ఫిలాసఫీ అనే పదం ఉంది, ఇక్కడ చూస్తే మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఎవరంటే కోల్బర్గ్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ చూడండి, మోరల్ అంటే ఏ పదం నుంచి వచ్చింది? మోరల్ అనే పదం మోర్స్ అనే ఏ భాషా పదం అండి? లాటిన్ భాషా పదం. మోర్స్ అనేది ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం. ఎందుకంటే లాటిన్, గ్రీక్, ఫ్రెంచ్, ఇటలీ లాంటి పదాలు ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. సో మోరల్ అనే పదం మోర్స్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. మరి లాటిన్ భాషా పదం యొక్క అర్థం ఏమిటి అంటే చూడండి, ఆచార వ్యవహారాలు. లేదా అంటున్నాను ఎందుకు? ఒక పుస్తకంలో ఒక పాయింట్ ఉంటుంది, మరొక పుస్తకంలో మరొక పాయింట్ ఉంది. ఎగ్జామినర్ ఏ పుస్తకంలోనైనా పాయింట్ను పికప్ చేసుకుంటాడు. కాబట్టి అన్ని పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని ఒక దగ్గర చేసి చెప్తున్నాం. కాబట్టి చూడండి, ఇక్కడ ఆచార వ్యవహారాలు లేదా జానపద విధానాలు అంటారు. రేపు ఎగ్జామ్లో జానపద విధానాలు ఇవ్వచ్చు, ఆచార వ్యవహారాలు ఇచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు, పై రెండు అనొచ్చు. కాబట్టి రెండు తెలిసి ఉండాలి, ఎక్కువ చదివి ఉండాలి, అప్పుడు మాత్రం ఎక్కువ మార్కులు వస్తాయి. చూడండి, ఇక్కడ మోరల్ అనే పదం మోర్స్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. దాని యొక్క అర్థం జానపద వ్యవహారాలు, జానపద విధానాలు మరియు ఆచార వ్యవహారాలు అనే అర్థం. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మేజర్ పాయింట్ ఇచ్చాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఎవరున్నారు అంటే మీరు గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే జనరల్ స్టేట్మెంట్ ఉంది. చూడండి, వ్యక్తి ఆలోచన, వివేచన లాంటి సంజ్ఞానాత్మక ప్రక్రియలు అతడి నైతిక వికాసంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి అన్నది ఎవరు అంటారు. లేదా కోల్బర్గ్ ప్రకారం చూడండి, కోల్బర్గ్ ప్రకారం ఏ మూడు అంశాలు అతని యొక్క నైతిక వికాసంలో ప్రాధాన్యత ఇస్తాయి అంటే చూడండి, ఆలోచన, వివేచన, సంజ్ఞానాత్మక ప్రక్రియలు లాంటి సంజ్ఞానాత్మక ప్రక్రియలు. మరి సంజ్ఞానాత్మక వికాసం అంటే మీరు అనుకుంటారు పియాజే కదా అని అనుకుని ఆప్షన్లో పియాజే ఉంటే పెట్టేస్తారు. కాబట్టి మిత్రులారా, ఆలోచన, వివేచన లాంటి సంజ్ఞానాత్మక ప్రక్రియలు వ్యక్తి నైతిక వికాసాన్ని దోహదం చేస్తాయి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే కోల్బర్గ్. ఇది స్టేట్మెంట్, గుర్తుపెట్టుకోవాలి. మరి కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసం మూడు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి సంజ్ఞానాత్మక వికాసం. చూడండి, సంజ్ఞానాత్మక వికాసం అంటే ప్రజ్ఞలో వికాసం, ప్రజ్ఞలో అభివృద్ధి, ప్రజ్ఞలో మార్పు. ప్రజ్ఞ అంటే ఏదో కాదు, తెలివి, గుర్తుపెట్టుకోవాలి. రెండు, పిల్లల పెంపకం, మనం పెంచే విధానం కూడా. మనం తల్లిదండ్రులుగా అబద్ధాలు ఆడితే పిల్లలు అబద్ధాలు ఆడతారు, మనం గొడవ పడితే పిల్లలు గొడవ పడతారు. అందుకే అంటారు పెద్దలు, పిల్లలు చెప్పింది చేయరు, చేసేది చూసి చేస్తారు. మనం బిగ్గరగా అరుస్తే వారు అంతకంటే బిగ్గరగా అరుస్తారు. కాబట్టి మనం పిసినారిగా ఉంటే పిల్లలు కూడా పిసినారిగా ఉంటారు. కాబట్టి పిల్లల పెంపకం కూడా నైతిక వికాసాన్ని ప్రధాన పాత్ర వహిస్తుంది. మరియు సామాజిక అనుభవాలు, పిల్లలు పాఠశాలకు వెళ్ళినప్పుడు సమాజంలో చూస్తున్న అనేక అనుభవాల ద్వారా కూడా వారి యొక్క నైతిక వికాసం ప్రభావితం అవుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. మరి పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయి 4 నుండి 10 చూడండి వయసు. ఇక్కడ మీరు గమనించాలి, 4 నుండి 10 అంటే 4 సంవత్సరాల కంటే ముందు పిల్లలలో నైతిక వికాసం పెరగదు. అందుకే శిశువులో ఆలస్యంగా జరిగే వికాసం అన్నప్పుడు నైతిక వికాసం అని గుర్తుపెట్టుకోవాలి. ఆలస్యంగా జరిగే వికాసం నైతిక వికాసం. చూడండి, మొదటి దశ, దీంట్లో మొదటి దశ పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. లాజిక్ ఏంటంటే, పోటీ పరీక్షల యొక్క లాజిక్ ఏంటంటే అక్కడే ప్రశ్న, అక్కడే సమాధానం ఉంటుంది. థియరీ పరీక్షలో మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని రాయాలి. కాబట్టి గుర్తుపెట్టుకోవడం కంటే గుర్తుపట్టడం ఈజీ, కాబట్టి ఈజీ ఉంటుంది పోటీ పరీక్ష. ప్రశ్న అక్కడే, ఆన్సర్ అక్కడే. కాబట్టి ప్రతిదీ మీరు గుర్తు పెట్టుకోకూడదు, గుర్తుపట్టాలి. ఆ సామర్థ్యాన్ని మేమిస్తాం. మొదటి దశ విధేయత శిక్ష ఓరియంటేషన్.
విధేయతంగా అంటే విధేయంగా, విధేయరామ. శిక్ష ఓరియంటేషన్ అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ శిశువులు మంచి బాలుడిగా ప్రవర్తిస్తారు. కారణం ఏంటంటే దండన నుంచి, శిక్ష నుంచి తప్పించుకోవడానికి మాత్రమే. వాస్తవంగా వారికి ఆ అలవాటు లేదు. అయినప్పటికీ దండనకు భయపడి, తిట్లకి భయపడి ఇక్కడ వారు మంచి పనులు చేస్తారు తప్ప ఇష్టంతో కాదు. అందుకే ఇక్కడ చూడండి ఒక్కసారి, పిల్లలు శిక్ష కామ నింద అంటే తిట్టడం. నువ్వు ఎప్పుడు అంతే అలాగే చేస్తావు. నింద నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే నైతికంగా మంచి బాలుడిగా ఉంటారు. బాగా గుర్తుపెట్టు. అందుకే పిల్లల్ని మనం హాస్టల్లో ఎందుకు వేస్తామంటే ఇక్కడ తల్లిదండ్రులు చెప్పిన మాట వినట్లేదు వాళ్ళు, కాబట్టి అక్కడైతే భయం ఉంటుంది. పిల్లలకు ఇష్టం లేకపోయినా తండ్రి కోప్పట్టాడని సాయంత్రం వచ్చే టైంకి చదువుతున్నాడు. ఇష్టం లేకపోయినా తండ్రి వస్తున్నాడు అని చెప్పగానే చదువుతున్నాడు. అతడు ఏ దశలో ఉన్నాడు, ఏ స్థాయిలో ఉన్నాడు అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. ప్రధానోపాధ్యాయుడు ప్రేయర్కు ఆలస్యంగా వస్తే కోప్పడతాడనే ఉద్దేశంతో విద్యార్థి వెళ్తున్నాడు అంటే భయపడి. అల్లరి చేస్తే తరగతి గదిలో, క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు బెంచ్ పై నిల్చోబెట్టాడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. పరీక్షలో కాపీ కొట్టట్లేదు, ఎందుకంటే కాపీ కొడితే బయటికి పంపిస్తాడు కాబట్టే, లేదైతే కొట్టేవాడు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు మీరు ఏ దశను ఎన్నుకోవాలంటే ఈ దశను ఎన్నుకోవాలి మిత్రులారా. చూడండి, ఇక్కడ నీతి దండన భయం కోసం మాత్రమే అలవడుతుంది నీతి, కానీ ఇష్టంతో కాదు. గుర్తుపెట్టుకోండి. ఒక పని తప్ప ఒప్ప అనేది ఎలా నిర్ణయిస్తారంటే జరిగే పర్యావసానాన్ని బట్టి. అమ్మో, లేటుగా వెళ్తే కొడతాడు, తిడతాడు, హేళన చేస్తాడు ఉపాధ్యాయుడు, కాబట్టే వాడు మంచిగా టైంకి వెళ్తున్నాడు తప్ప ఇష్టంతో కాదు. మొత్తం అన్నం ఇష్టం లేకపోయినా శిశువు తింటున్నాడు, ఎందుకంటే మమ్మీ తల్లి కొడుతుంది, తిడుతుంది కాబట్టి. చల్లకుండా అన్నం తింటున్నాడు, చల్తే కొడతారు కాబట్టి. చూడండి, టీవీ చూస్తే తండ్రి తిడతాడు, కోపడతాడు కాబట్టి తండ్రి వచ్చే టైంకి టీవీ చూడట్లేదు. అలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మాత్రం ఈ దశ గుర్తుపెట్టుకోండి మిత్రులారా. నేర్చుకుంటే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఒక పని తప్ప ఒప్ప అనేది వచ్చే పర్యావసరం, జరిగే కాన్సిక్వెన్సెస్ ఏమిటి దాన్ని బట్టి. నెక్స్ట్, శిక్ష గురించిన భయం వల్ల వీరి నైతికత నియంత్రించబడుతుంది. శిక్ష వల్ల భయం ఏర్పడుతుంది కాబట్టి భయం వల్ల, దండన వల్ల, కోపం వల్ల, తిట్ల వల్ల వీరి యొక్క ప్రవర్తన నియంత్రించబడుతుంది కాబట్టి నిజం కాదు. ఇది మొదటి దశ. రెండవ దశ, సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ నీతి ఓరియంటేషన్. ఇక్కడ చూస్తే రెండవ దశలో ఏముంటుంది అంటే సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. పుస్తక భాష కంటే వాడుక భాషలో మొదటగా నేర్చుకోవాలి, తర్వాత పుస్తక భాష అర్థమవుతుంది. చూడండి ఒక్కసారి, ఇంకోసారి. ఇక్కడ శిశువు పనులు చేస్తాడు, మీరు మంచివాడు కాబట్టి పనులు చేస్తున్నాడు అనుకుంటారు. కాదు, ఆ పని చేయడం వల్ల తనకి ఏమి దొరుకుతుంది అని ఆశించి మాత్రమే పని చేస్తాడు. మీ వాడు ఏంటి, చెప్పగానే షాప్కి వెళ్ళాడు, మా వాడు 10 సార్లు అడుక్కున్న షాప్కి వెళ్ళి ఏదైనా తీసుకురా అంటే కూడా తీసుకురాడు. ఒక పాల ప్యాకెట్ తీసుకురాడు, ఒక నిమ్మకాయ తీసుకురాడు, ఒక కొబ్బరికాయ తీసుకురాడు అంటే అప్పుడు తల్లి అంటుంది, వీడు కూడా వెళ్ళేవాడు కాదు, నేను ఏమైనా కొనుక్కో అన్నాను కాబట్టి వెళ్ళాడు అని తల్లి చెప్తుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, షాప్కు వెళ్ళేవాడు కాదు, కొనుక్కో అన్నాడు. కొనుక్కోవడానికి, తనకి ఇష్టమైంది కొనుక్కోవడానికి పనిచేస్తున్నాడు తప్ప తల్లి చెప్పినందుకు కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏదైనా ఒక వస్తువు పక్కగా ఇంటి పిల్లవాడికి ఇస్తున్నాడు, ఎందుకంటే వాడేమైనా ఇస్తాడేమో అని. ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంటుంది, కానీ అది నిజం కాదు. మనం ఇస్తున్నామంటే ఏమైనా ఇస్తాడేమని. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అని సామెత పూర్తిగా దీనికి సూటబుల్. మరి ఇక్కడ శిశువు బహుమానాలు కోసం పనిచేస్తాడు, నీతి మాత్రం ఏమీ ఉండదు. సాయంత్రం సినిమాకు తీసుకెళ్తానంటేనే నేను చదువుతున్నాడు కానీ ఎందుకు, సినిమా కోసం. సర్కస్కి తీసుకెళ్తానంటేనే, సైకిల్ ఇప్పిస్తానంటేనే, సెల్ ఫోన్ ఇస్తేనే నేను భోజనం చేస్తాను, మొత్తం తింటాను అని చెప్తున్నాడు. సెల్ ఫోన్ ఇస్తేనే, టీవీ చూసుకుంటూ తింటాను అంటున్నాడు. అంటే తింటాడు, పర్ఫెక్ట్గా తింటాడు, కానీ టీవీ కోసం తింటున్నాడు. నెక్స్ట్ ఇక్కడ చూస్తుంటే ఈ విధానంలో వస్తు మార్పిడి, ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంటుంది, కానీ అది నిజానికి సానుభూతి వలనో, ఉదారత వలనో, కరుణ వల్ల కాదు. దానికి కారణం స్వయం తృప్తి. మీరు ఇచ్చిపుచ్చుకుంటే ధోరణి ఉంటుంది. చెల్లెలకి బొమ్మ ఇస్తున్నాడు, బొమ్మి నీకు చాక్లెట్ ఇస్తాను. చెల్లెలు ఏడుస్తుంది, చెల్లెలకి చాక్లెట్ నీకు తర్వాత 2 ఇప్పిస్తాను.
ఇక్కడ సానుభూతి, కరుణ, జాలి ఉండదు. ఇచ్చిపుచ్చుకునేది ఎవరి సెల్ఫిష్ కోసం ఉంటుంది. ఎందుకంటే స్వయం తృప్తి, తను సాటిస్ఫైగా ఉండాలి, నేను మొదట హ్యాపీగా ఉండాలి అనేటువంటి ఉద్దేశం. ఒక విధంగా చెప్పాలంటే బేరసారాలు ఆడడమే. సింపుల్. బేరసారాలు ఆడడం అనేటువంటిది ఏ దశ లేక ఏ స్థాయి అంటాడు. నాకేమొస్తుంది ఈ పని చేయడం వల్ల అనే ఆలోచన విధానం రెండవ దశలో ఉంటుంది. ఇది పూర్వ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ సాంప్రదాయక నైతిక స్థాయి. వయసులు చూడండి, 11 నుంచి 13. ఇలా వయసులు నేర్చుకునేటప్పుడు మొదటిది మర్చిపోతారు మిత్రులారా. 4 to 10 అని గుర్తుపెట్టుకోండి. 4 to 10 అని గుర్తుపెట్టుకోండి మొదటిది. మరి దాని యొక్క దశలకు వెళ్ళే కన్నా ముందు పూర్వ సాంప్రదాయ స్థాయి అయిపోయింది. సాంప్రదాయ స్థాయిలో ఏం మ్యాటర్ ఉంటుందో ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇంకా నేను దశలోకి వెళ్ళలేదు. సాంఘిక నియమాలకు కట్టుబడి ఉండడం మేజర్ పాయింట్. రేపు డైరెక్ట్గా సాంఘిక నియమాలకు కట్టుబడి ఉండడం ఏ దశ కాదు, ఏ స్థాయి అంటాడు అన్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. సాంఘిక నియమాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్, సమాజం ఆమోదించే నియమాలు. రోడ్డుకు ఎడమవైపే నడవాలి, జనగణమన పాడేటప్పుడు నిలబడాలి, ప్రతిజ్ఞ చేసేటప్పుడు చేతు ముందుకు వేయాలి, చెత్తను చెత్తబుట్టలోనే వేయాలి, చెట్లను నరకరాదు, బైక్పై ముగ్గురు వెళ్ళరాదు, హెల్మెట్ పెట్టుకుని నడపాలి, లైసెన్స్ లేనిదే నడపరాదు లాంటి మాటలకు విలువనిస్తారు మిత్రులారా. ఇక్కడ చూస్తే సాంప్రదాయాలు, నియమ నిబంధనలు, చట్టము, న్యాయం ఆధారంగా నైతిక తీర్పు నియంత్రించబడుతుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారు, పెద్దల మాటలు గౌరవిస్తారు. రాబోయే 2 దశల్లో ఉండే అంశాలు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. మరియు పై వాటిని అనుసరించి, పై వాటిని అంటే సాంప్రదాయాలు, నియమ నిబంధనలు, చట్టం, న్యాయం అనుసరించి అది తప్ప ఒప్ప అనేది నిర్ణయించబడుతుంది. మరియు సాంఘిక వ్యవస్థ ప్రకారం నడుచుకుంటే సరైన మానవ సంబంధాలను కూడా కలిగి ఉండవచ్చు. అవును, సమాజం ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే మంచి పేరు వస్తుంది, మంచి గుర్తింపు వస్తుంది అనే ఆరాటం కూడా ఉంటుంది. మరి దీంట్లో 3వ దశ ఉంటుంది. 1, 2 అయిపోయిన తర్వాత మళ్ళీ 1, 2 కాదు, 3వ దశ, 4వ దశ అని గుర్తుపెట్టుకోవాలి. మరి 3వ దశ గురించి చూడండి. మంచి బాలుడిగా పేరు తెచ్చుకోవడం, దానికే మంచి బాలుడి నీతి 3వ దశ. మనం ఉన్నది ఇప్పుడు సాంప్రదాయ స్థాయిలో. చూస్తే ఒకసారి ఇతరులు ఏ ప్రవర్తన ఆశిస్తున్నారు చూడండి. దీని యొక్క మీనింగ్ ఏంటి సార్? ఇతరులు ఏ ప్రవర్తన అయితే మన నుంచి ఆశిస్తున్నారో అదే ప్రవర్తనను విద్యార్థులు, శిష్యులు ప్రదర్శిస్తారు. తండ్రికి ఏమి ఇష్టం? పిల్లలు రాగానే డ్రెస్సు మార్చుకొని, ఫేస్ వాష్ చేసుకొని, స్నాక్స్ తిని పద్ధతిగా హోంవర్క్ చేసుకోవడం ఇష్టం. ఇది మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం కాబట్టి వారి కోసం విద్యార్థులు, శిశువులు రాగానే ఎవరితో చెప్పించుకోకుండా వారి పనులు వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఇతరులు ఏ ప్రవర్తన అయితే ఆశిస్తున్నారో అదే ప్రవర్తన ప్రదర్శిస్తున్నారు. చెల్లెలు ఏడవడం ఇష్టం ఉండదు. ఒక అన్నగా చెల్లెల్ని బాధ్యత తీసుకోవాలి, చెల్లెలు ఏడుస్తే తన దగ్గర ఉన్న వస్తువులు ఇవ్వాలి అని తల్లిదండ్రులు ఆశిస్తే, నువ్వు ఏడవకు, నేను ఇస్తాను నా వస్తువు అంటే తల్లిదండ్రులు సంతోషపడతారు. తల్లిదండ్రులు ఎలాంటి ప్రవర్తన ఆశిస్తున్నారో, సమాజం ఎలాంటి ప్రవర్తన ఆశిస్తుందో అదే ప్రవర్తనను ప్రదర్శించడం. ఉపాధ్యాయునికి రెగ్యులర్గా హోంవర్క్ చేయడం, ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ఇష్టం కాబట్టి ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అతన్ని ఒప్పించి మెప్పించడమే ఈ యొక్క దశ యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, ఇతరుల నుండి మంచిని చెడును వారి ప్రతిస్పందన ఆధారంగా గ్రహిస్తారు. వారి ప్రతిస్పందన అంటే వాళ్ళు వెరీ గుడ్ అన్నారనుకోండి, ఆహో ఇది మంచి పని చేయాలి. వాళ్ళు కొంచెం బాధపడ్డారు, గట్టిగా అరిచారంటే ఇది చెడ్డ పని చేయకూడదు, ఆ విధంగా గ్రహిస్తారు. రేపు విధంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇబ్బంది పడతారు, ఈ పాయింట్ ఎక్కడుంది అంటారు. కాబట్టి చదివితే మొత్తం చదవండి దయచేసి, లేదంటే వదిలేయండి. ఇతరుల నుండి మంచిని చెడును వారి యొక్క ప్రతిస్పందన ఆధారంగా, మరియు మంచి పేరు తెచ్చుకోవాలనే ఉబలాటం, వెరీ గుడ్, షబాష్, కీప్ ఇట్ అప్ లాంటి మాటలు వీరికి కావాలి ఈ దశలోని వారికి. మరియు తమ ఇష్టాల కంటే ఇతరుల ఇష్టాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు నాన్ వెజ్ తినకూడదు, కార్తీక మాసం అంటే తినకుండా ఉండడం, అయినా మారం చేయకుండా ఉండడం, అలగకుండా ఉండడం, ఏడవడం ఇష్టం ఉండదు కాబట్టి ఏడవకుండా ఉండడం, తల్లిదండ్రులకు సహాయం చేయడం చిన్న చిన్న వాటికి, టీవీ చూడొద్దంటే చూడకుండా ఉండడం, అంతకంటే ఎక్కువ చెప్పించుకోకుండా ఉండడం. వీరు ఇతరుల సమ్మతి, అసమ్మతి, ఆమోదం, నిరాకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.
ఎవరు చెప్పకుండానే వీరిగా వారి పనులు చేసుకుంటారు. మంచి పేరు తెచ్చుకోవడం కూడా వీరి లక్ష్యం. మరి 4th వన్ చూస్తే అధికారాన్ని, సాంఘిక క్రమాన్ని గౌరవించేది. అధికారాన్ని అంటే పెద్దలు చెప్పిన మాటని, అది పాఠశాల విషయానికి వస్తే అధికారం వస్తుంది. సాంఘిక క్రమాన్ని అంటే సొసైటీ రూల్స్ గురించి వస్తుంది. అధికారులు అంటే పెద్దవారు, వారు చెప్పిన మాటలు చూడొకసారి. ఇతరులు చెప్పిన వాటికి విలువనిచ్చి మాట్లాడకుండా ఉండడం. అవును, వారు పెద్దలు, వారు నిజం చెప్తారు, వారు చెప్పింది నిజం, వారిని మనం అనుసరించాలి. ఎందుకంటే వారు పెద్దవారు కాబట్టి, వారు నిజం చెప్తారు కాబట్టి, వారు మన గురించి ఆలోచించి చెప్తారు కాబట్టి. సమాజం ఆమోదించే చట్టం, గౌరవం, ధర్మం, క్రమశిక్షణ, సమయపాలన, దేశభక్తి లాంటికి వాటికి విలువనిస్తారు. అవును, దేశభక్తి ఉంటుంది, ప్రతిజ్ఞ, వందే మాతరం, జనగణమన లాంటి వాటికి విలువనిస్తారు. రోడ్డు నియమాలను పాటిస్తారు, సమాజ నియమాలను పాటిస్తారు, అబద్ధం చెప్పడం తప్పు అని నమ్ముతారు. పెద్దలను గౌరవించాలి, క్రమశిక్షణ ఉండాలి, సమయపాలన ఉండాలి. టీచర్లు చెప్పిందే వేదం, సమయానికి వెళ్ళాలి, సమయపాలన, అల్లరి చేయకుండా ఉండరాదు, క్రమశిక్షణ, కాపీ కొట్టరాదు, క్రమశిక్షణ. దీనికి విలువడిస్తారు వీళ్ళు. వ్యక్తుల ఆమోదం కాకుండా సంఘ ఆమోదం కూడా తప్పు. ఇది సొసైటీ ప్రకారం తప్పు. అందరూ ఇలా నడుచుకోరు, అందరూ ఇలాగే వెళ్తారు. రోడ్డుకు ఎడమవైపే వెళ్ళడం, కుడివైపు వాళ్ళ చెల్లెలు వెళ్తుంటే చేతు పట్టుకొని తీసుకెళ్ళడం. రోడ్డుకు ఎడమవైపే వెళ్ళాలి. బైక్ పైన ఫాస్ట్ వెళ్తుంటే వెళ్ళొద్దు, స్లోగా వెళ్ళాలి. హెల్మెట్ లేకుండా తన తండ్రి ప్రయాణిస్తుంటే, నాన్న హెల్మెట్ ఏది, పోలీసులు పట్టుకుంటారు, నీకు ఇంతకు లైసెన్స్ ఉందా, ఇలాంటి మాటలు మాట్లాడతారు. ముగ్గురు వెళ్ళకూడదు అంటారు. సామాజిక నియమాలను గుడ్డిగా అంటే సమాజం, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు అన్నప్పుడు ఈ 4th వన్ గుర్తుపెట్టుకోండి మిత్రులారా. సమాజంలో ఎక్కువ మంది ఈ స్థాయి నైతికతను మించి దాటలేరు. సమాజంలో ఎక్కువ మంది మరి ఉత్తర సాంప్రదాయ స్థాయిలో 2 దశలు ఉంటాయి మనకు. అది 5 మరియు 6. ఆ విషయం మీకు తెలుసు. అయితే దీంట్లో మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ వ్యక్తికి విలువనిచ్చుకుంటాడు. ఒకవేళ తను తీసుకున్న నిర్ణయం తప్పనుకుంటే మార్చుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ ఇతరుల నింద కంటే స్వయం నింద, అంతరాత్మకు వాల్యూ ఇస్తాడు, ఆత్మ గౌరవానికి విలువ ఇస్తాడు. కాబట్టి ఒకసారి చూడండి, వయసు చూడండి మిత్రులారా, 14 to 21. ఇక్కడ చూస్తే నైతిక తీర్పుల నియంత్రణ శక్తి వ్యక్తికి మాత్రమే ఉంటుంది. అతడే నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంటాడు, ఇతరులపై ఆధారపడడు. క్లియర్. నెక్స్ట్, ఇది నైతిక సాధనలో అత్యున్నత స్థాయి. అంతరాత్మ ప్రబోధం మేరకు తప్పు ఒప్పులను నిర్ణయించుకుంటాడు, మనస్సాక్షి ప్రకారం నడుచుకునే ప్రయత్నం చేస్తాడు. నెక్స్ట్, సమాజంలో చట్టం, న్యాయ వ్యవస్థ, సాంప్రదాయాలు, మానవ హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండాలని భావిస్తాడు. ఇది అత్యున్నత స్థాయి. దీంట్లో కోల్బర్ ప్రకారం ఇక్కడ చూస్తే మనకు 5వది ఉంది. వ్యక్తిగత హక్కులు, ఒప్పందాలు ప్రజాస్వామికంగా అంగీకరించబడినటువంటి నీతి. వ్యక్తిగత హక్కులు, ఒప్పందాలు ప్రజాస్వామికంగా అంగీకరించబడినటువంటి నీతి. చూడండి, దీంట్లో సమాజానికి గౌరవం ఇస్తూనే తనకు తాను వాల్యూ ఇచ్చుకుంటాడు. తాను చేసిన తప్పు అనుకున్నప్పుడు మార్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఫైనల్గా అంతరాత్మ తన స్వయం శక్తికి, తన స్వయం ఆలోచనలకు మాత్రమే, తన శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా ఇతరులు చెప్పింది వేదం కాదు, నేను అనుభవించేది, నేను చేసేది, నేను ఫలితాలను అనుభవించేది, కష్టాలను అనుభవించేది అని నిర్ణయం తీసుకునే శక్తి ఉంటుంది. కాబట్టి స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఇక్కడ చూస్తే ఇతరుల హక్కులకు గౌరవించడం, వెరీ గుడ్. ఇబ్బంది పెట్టకపోవడం, పరస్పరం అర్థం చేసుకోవడం. ఇతరులు చెప్పింది, నేను పెళ్లి చేసుకోమా అన్నాను, ఎగ్జాంపుల్, ఈ వయసులో పెళ్లి చేసుకోరు, లేదు నేను చదువుకోవాలి, లేదు నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే అని ప్రధాన కారణాలు చూపిస్తే అప్పుడు తను కన్విన్స్ అయితే చేసుకుంటాడు. ఇక్కడ ఒకసారి నువ్వు చదువు ఇంతటితో ఆపేసేయంటే ఎందుకు ఆపేసేయాలి అన్నప్పుడు వేరే మార్గాలు చూసుకుంటాడు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది కాబట్టి. నువ్వు ఎంపీసీ తీసుకో అంటే లేదు నేను బైపీసీ ఇష్టం, లేదు ఎంపీసీ తీసుకోవడానికి గల ప్రధాన కారణాలు వర్ణిస్తే ఇతన్ని నమ్మితే నిర్ణయం మార్చుకుంటాడు. అందుకే పరస్పరం అర్థం చేసుకోవడం, సమాజ ప్రయోజనాల కోసం తమ ప్రవర్తనను మార్చుకునే
ప్రయత్నం. నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు నిజమని తెలిస్తే నమ్మితేనే నిర్ణయం మార్చుకుంటాడు. ఇక్కడ చూడండి, సమాజం సంక్షేమం మానవ హక్కులకు విలువనిచ్చి దానికి అనుగుణంగా ప్రవర్తిస్తాడు. సేమ్ పాయింట్. నైతిక నమ్మకాల్లో సరళత కనిపిస్తుంది. నైతిక నమ్మకాల్లో సరళత అంటే మార్పుకు వీలు ఉంది. చెప్తే వింటాడు, నిజం చెప్తే నమ్ముతాడు. తను నమ్మితే నిర్ణయం మార్చుకుంటాడు. కాబట్టి సరళత అంటే ఈజీనెస్, చేంజ్నెస్ కనిపిస్తుంది. మానవ ప్రయోజనాల కోసం చట్టాలు నియమాలు సరళమైన ఉపకరణాలుగా భావిస్తారు. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, మానవ ప్రయోజనాల కోసం చట్టాలు నియమాలు సరళమైన ఉపకరణాలుగా భావిస్తారు. ఈ పాయింట్ వచ్చినప్పుడు ఎవరు చేయలేరు. మానవకులకు ప్రయోజనం జరుగుతుంది అంటే ఈ చట్టాలు నియమాలు మార్చుకోవచ్చు. ఇవి మనం క్రియేట్ చేసిందే. చట్టాలు మార్చుకునే వెసులుబాటు ఉందని చట్టాలు నియమాలను కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఇది ఎందుకంటే మనం చేసే చట్టాలే మానవులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అంటాడు. మరి 6th వన్, ఇది అల్టిమేట్, ఇది పర్ఫెక్ట్. వ్యక్తిగత నీతి సూత్రాలు, అంతరాత్మతో కూడిన నీతి. అంతరాత్మ ఇక్కడ ఎవరి మాట వినడు, తానకు నచ్చితేనే చేస్తాడు. పెళ్లి చేసుకోవాలంటే నేను చేసుకోను, ఉద్యోగం కొట్టేంత వరకు చేసుకోను. మ్యారేజ్ అయితే బాధ్యతలు, అనుబంధాలు వల్ల టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. చదువు దూరం అవుతాను, చేసుకోనంటే చేసుకోను. తాను పట్టుకున్న కుందెలకు 3 కాళ్ళు, ఎందుకంటే ఒకటి చేతిలో ఉంటుంది కాబట్టి. ఎంత ప్రయత్నించినా సరే తన అంతరాత్మకే ఓటు వేస్తాడు తప్ప ఇతరుల ఆత్మ ప్రబోధాలకు ఓటు వేయడు. తనకు నచ్చింది రంభ, మునిగింది గంగ అనే సామెత దీనికే. చూడండి ఒకసారి, ఇతరుల విమర్శల నుంచి తప్పించుకోవడానికి కాకుండా తన ఆత్మనింద, మీరేంటి నింద ఇచ్చేది? నా ఆత్మ నింద ఒప్పుకోవడం లేదు, నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు, నా అంతరాత్మ ఒప్పుకోవడం లేదు అంటాడు. తనకు తాను వాల్యూ ఇస్తాడు. నేను ఎంపీసీ అంటే ఎంపీసీ తీసుకుంటాను, మీకోసం నా నిర్ణయాన్ని మార్చుకోను, నేను పెళ్లి చేసుకోను, నేను బైపీసీ తీసుకుంటాను. పద విమర్శ కంటే ఆత్మ నిరసన నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. పద విమర్శ, ఇతరులు మాటలు అంటారు పోతారు, అనుభవించదు నేను. పద విమర్శకు ప్రాధాన్యత ఇవ్వడు. ఆత్మ నిరసన, ఇది ఇంపార్టెంట్ నాకు. మరియు వ్యక్తి నిర్ణయాలు పూర్తిగా న్యాయం, సమానత్వం కన్న వంటి అమూర్త సూత్రాలపై ఆధారపడి ఉంటాయి. అమూర్త సూత్రాలు అంటే కంటికి కనిపించవి, వాటికి విలువనిస్తాడు, గౌరవిస్తాడు, కానీ నిర్ణయం మాత్రం తనదే. వాటికి లోబడే నిర్ణయం తీసుకుంటాడు. మరియు మనుషులందరూ సమానమే, ప్రతి ఒక్క వ్యక్తికి విలువ, గౌరవం ఇవ్వాలని. మనుషులంతా చిన్న పెద్ద పేద ధనిక కాదు, ప్రతి వ్యక్తికి అంతరాత్మ, సాక్షి గౌరవం ఉండాలి. ఆ వ్యక్తి నిర్ణయాలకు స్వేచ్ఛ ఉండాలి, అతడు మనిషే. లాంటి మాటలన్నీ కూడా ఈ యొక్క 6వ దశలో ఉంటాయి. మరి చివరిగా మెయిన్ పాయింట్ మాట్లాడుతున్నాను. కోల్బర్ ప్రకారం చిన్న పిల్లలు పూర్వ సాంప్రదాయ స్థాయికి మించి ఎదగరు, అదే పెద్దవారు ఉత్తర సాంప్రదాయ స్థాయికి చేరుకుంటారు. చిన్నపిల్లలు పెద్దవారు ఉత్తర సాంప్రదాయ స్థాయి, చిన్నపిల్లలు పూర్వ సాంప్రదాయ స్థాయికి మించి ఎదగరు. మరి నైతిక వికాసం పెరిగే కొద్దీ వ్యక్తులలో స్వీయ కేంద్రీకృత స్వభావం తగ్గుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నైతిక వికాసం పెరిగే కొద్దీ పిల్లలలో ఏం తగ్గుతుంది అంటే స్వీయ కేంద్రీకృతం. అంటే నేనే గొప్ప, నా గురించి ఆలోచించుకుంటాను, నేను బాగుంటేనే అందరూ బాగుంటారు, ఫస్ట్ నేను బాగుండాలి లాంటి మాటలు తగ్గుతాయి. తన గురించి ఆలోచించడం కంటే పక్కవాడి గురించి, సమాజం గురించి ఏది నిజమైతే అది ఆలోచించడం మొదలు పెడతాడు. మరి చివరిగా చూడండి, వ్యక్తి యొక్క నైతిక వికాసం సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అని చెప్పింది కోల్బర్గ్. ఇక్కడ కోల్బర్గ్ యొక్క పరిశోధనలను విమర్శించిన వ్యక్తి ఎవరంటే గిల్గి గాన్. ఎందుకయ్యా అంటే చెప్పాను, 100 మందిని తీసుకుంటే ఎక్కువ మంది బాలుర పైన చేశాడు, బాలురకు ప్రాధాన్యత ఇచ్చాడు. బాలురు చేసే వారికి 100 మంది తీసుకున్నప్పుడు క్లిష్ట పరిస్థితులు కల్పించాడు. సాధారణంగా ఉండే పరిస్థితులు కాకుండా కష్టతరమైన పరిస్థితులు కల్పించి ఈ యొక్క పరిశోధన చేసి ఈ యొక్క దశలను, స్థాయిలను ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. ఇది యూట్యూబ్లో మనం సీక్వెన్స్గా పెట్టడము, ప్రాధాన్యతను బట్టి పెట్టడం జరుగుతుంది. సీక్వెన్స్ అండ్ సిస్టమేటిక్ అండ్ సిలబస్ ప్రకారం క్లాసులు కావాలంటే మీరు ఖచ్చితంగా వినాలి. తక్కువ సమయంలో ఈజీగా సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. ఏ అనుమానం ఉన్నా సరే
మీరు యాప్లో మెసేజ్ చేయండి మిత్రులారా. మేము మీకుంటాము, భరోసాని ఇస్తాము. మరియు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ అనుమానం ఉన్నా మన యాప్ ఉందనే విషయాన్ని మర్చిపోద్దు. వెంటనే ప్లేస్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మిత్రులారా. ఆల్ ద బెస్ట్.